సమయంలో ఆరాధనలో ప్రవేశించి వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధన చేయక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధిలో పరీక్షించుకుని ప్రభువుని ఆరాధన చేయక మునుపు పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాటితో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాటను మనం చూస్తున్నాం. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు. సో అంటే దీనికి అర్థం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం దేని సూచిస్తుంది? సంఘం యొక్క ఎత్తబాటు గురించి సూచిస్తుంది. దేనికి? సంఘము ఎత్తబడే విధానం, సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నదానికి సాదృశ్యమైన కోణంలో ఇక్కడ చూపిస్తూ వస్తుంది. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట. దీంట్లోనే రెండు కోణాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటిగా కంప్లీట్ అయిపోయింది. ఏంటిది? మరణం కాని నిద్రలో ఉన్నవారు లేపబడుతున్నారు, సంఘంగా ఎత్తబడుతున్నారు. రెండోదిగా చూసినట్టయితే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సో మరణం కాని నిద్రలో ఉన్నవారి గురించి ఒక 5 వారాలు ధ్యానించామా? ఇప్పుడు ఈ సజీవుల గురించి ఎన్ని వారాలు? ఇది 10వ వారం. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారిని ప్రభు సంఘముగా కొనిపోతున్నాడు. వారు సంఘముగా ఎత్తబడుతున్నారు, అంటే దేవుని రాజ్యానికి ఎత్తబడుతున్నారు. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఇంతకుముందు గత కొన్ని వారాల నుండి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏమని? సజీవుల గురించి, క్రీస్తు యేసు యొక్క సజీవమైనటువంటి జీవం కలిగిన వారు, సజీవులుగా ఉంటూ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఈ వారంతో ఈ కోణం కంప్లీట్ అయితే మరో కోణంలోకి వెళ్తాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు అన్న కోణం ఇంకా కంప్లీట్ అవ్వాల. ఇప్పుడు ఏదైతే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నామో బహుశా దేవుని చిత్తమైతే ఈ వారంతో కంప్లీట్ చేస్తాం. వచ్చే వారం నుండి ఇంకో కొత్త అనుభవంలోకి వెళ్దాం. సో ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూడగా సంఘం ఎత్తబాటు గురించి చెప్తూ వస్తున్నాడు పౌలు గారు కూడా. ఆయన కడబొర మోగుతుంది, ఆకాశం మేఘారుడే మహామహిమతో యేసుప్రభు భూమి మీద దిగి వస్తాడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు, ఆ మీదట సజీవమై నిల్చున్న మనము ఆయనతో కూడా ఏకంగా ఎదుర్కొనేటకు ఆకాశ మండలం మీదకి కొనిపోబడతాం. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటామని కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఆ కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో కోరహ కుమారులు రచిస్తూ యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో నా శరీరమును ఏం చేస్తుంది? ఆనందంతో కేకలు వేస్తుంది. అంటే ఇప్పటికే కొన్ని కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఈ యొక్క వచనాన్ని. ఈరోజు చూసే మాట ఏంటంటే జీవము గల దేవుని దర్శించుటకు. సో జీవం గల దేవుని ఒక వ్యక్తి దర్శించాలంటే తనలో జీవం ఉండాలి. ఏముండాలా? తనలో జీవం ఉండాలి. మనలో జీవం లేనప్పుడు, మనలో జీవాన్ని మనలో ఉన్న క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోయినప్పుడు, మనలో అసలు జీవం లేని వారికి ఉన్నప్పుడు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మనలో ఒక జీవాన్ని ఇస్తూ వచ్చాడు. ఏ జీవాన్ని అయితే ఆయన ఇచ్చాడో ఆ జీవాన్ని మనం కోల్పోయినప్పుడు ఆయన ముఖ దర్శనం మనం చేయలేం. పాట కూడా పాడతాం, యేసుప్రభు నీ ముఖ దర్శనము ఏం చేస్తాం? నీ ముఖ దర్శనం ప్రతి ఆశ తీర్చుకుందని పాట కూడా పాడతాం. సో ఆయన ముఖ దర్శనం చేయాలంటే, ఆయన దర్శించాలంటే, ఆయన్ని మనం దర్శించాలంటే మనలో జీవం ఉండాలి, క్రీస్తు యేసు యొక్క జీవం. అది ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే ఒక విషయం, సన్నివేశం ఏంటంటే మనం ఆయన్ని దర్శించాలంటే మనలో జీవం ఉండాలి.
కదా. క్రీస్తు యొక్క జీవం మనలో ఉండాలి. కానీ ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే, ఆయనే జీవం కలిగిన వారిని దర్శించి, లేదా ఆయనే జీవం లేని మనల్ని దర్శించి మనకు చేసినవి ఏంటి? అర్థమవుతుందండి? ఆయనే క్రీస్తు యొక్క జీవము లేని మనల్ని దర్శించి మనకు చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క జీవాన్ని లేనప్పుడు ఆయన మనల్ని దర్శించి ఏం చేశాడు? ఆయన మనల్ని దర్శించాడు. దర్శించిన తర్వాత ఆయన మనకు చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన దర్శించాలంటే మనలో జీవం ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన క్రీస్తు యేసులో జీవం లేని మనల్ని దర్శించి మనకు చేసినవి 17 విషయాలు మనం ధ్యానించవచ్చు. వాటిని ధ్యానించమనుపు ప్రభు నడిపిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న ప్రభా, మీరు సహాయం గురించి మహిమ పొందండి. ఈరోజు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి ప్రభా. వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయండి. మేము ఎట్లా ఆరాధించాలి, ఎట్లా మిమ్మల్ని మహింపరచాలో మాకు తెలియపరచండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై మానవుడైన నేను నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చండి. వాక్య పెరుగులో మేము ఎలా ఆరాధించాలో కూడా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ మీ చిత్తానుసారంగా బయలుపరిచి మీకు మహిమ తెచ్చేవారుగా సిద్ధపరచమని ఈ వాక్యాన్నంతో దీవించి ఆశీర్వదించి నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని నమ్ముతూ వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని ముందు దీవించమని, పరిచయం ద్వారా నాకు ఏది అవసరం అది జరిగించి మహిమ పొందమని, ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలో కూడా మాకు బయలుపరచమని. తండ్రి, మేము జీవం లేని వారమే. మేము మిమ్మల్ని దర్శించాలంటే మాలో జీవం ఉండాలి. కానీ క్రీస్తు యేసు యొక్క జీవం లేని మాలో ప్రభా మీరు చేసినవి చాలా ఉన్నాయి. అవి మేము గుర్తెరిగిన వారమై ఈ యొక్క వాక్య వెలుగు మేము మిమ్మల్ని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా స్థిరపరిచి మహిమ పొందమని, మేము ఎట్లా ఆరాధించాలో కూడా వాక్య వెలుగులో మాకు బయలుపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామం నా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం ప్రకారం జీవం గల దేవుని దర్శించుటకు. మనం జీవం గల దేవుని దర్శించాలంటే ఏం కావాలా? మనలో జీవం ఉండాలి. అయితే ఒకప్పుడు మనం జీవం లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవము లేని స్థితిలో ఉన్న మనల్ని దర్శించి మనకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి మనకు చేసినవి. అర్థమవుతుందండి? ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి మనకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి మనకు చేస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. తెలుసా ఎక్కడ ఉంటుందో రూతు గ్రంథం? న్యాయాధిపతుల తర్వాత. కాబట్టి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? చదవనా? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని, ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశంను విడిచి విలుటకై ఆమెయు ఆమె కోడండులను ప్రయాణమైరి. ఇక్కడ మొట్టమొదటిగా క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని ఆయన దర్శించి తన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క జీవమును మనకిచ్చి ఇంకా మనకు ఆయన చేస్తున్నవి మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడనమాట, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్లను ప్రయాణమైరు. కాబట్టి మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే దేవుని లేఖన భాగంలో చూసినటువంటి మాట, ఆయన మనల్ని దర్శించి క్రీస్తు జీవం లేనిటువంటి మనల్ని దర్శించి మనకు క్రీస్తు యొక్క జీవాన్ని ఇచ్చి ఆయన మనం చేస్తున్నవి ఏంటంటే మొట్టమొదటిగా ఆహారం ఇస్తున్నాడు. చూడండి ఏముంది? ఆహారము. ఎక్కడుంది ఆహారము? బెత్లెహేములో. చూడండి, బెత్లెహేము నుండి విడిచిపెట్టే నయోమి బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళింది. ఇప్పుడు మోయాబులో ఉన్న పరిస్థితిలో కరువును బట్టి ఏం చేస్తుంది? బెత్లెహేములో దేవుడు దర్శించాడు కరువు దినాల్లో. ఈ కరువు దినాల్లో దేవుడు బెత్లెహేమును దర్శించి బెత్లెహేములో ఉన్న ప్రజల్లో కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ కరువు లేకుండా దేవుడు కాపాడుతున్నాడు.
ఆయన దర్శించి మొట్టమొదటిగా చేస్తుంది ఏంటంటే ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో మన జీవితాల్లో ఒకప్పుడు ఈ ఆహారాన్ని భుజించిన స్థితిలో ఉన్నాం. ఏ ఆహారాన్ని భుజించిన స్థితిలో ఉన్నాం? ప్రభు ఇచ్చే సువర్ణమైన శ్రేష్టకరమైన మన్నాతో సహపాఠిదైనటువంటి ప్రభు ఇచ్చే ఆత్మీయ మన్నాని మనం భుజించలేని స్థితిలో ఉన్నాం. ఆహారాన్ని తినలేని స్థితిలో ఉన్నాం. ఆహారాన్ని భుజించినటువంటి స్థితిలో ఉన్నాం. అంటే ఆత్మీయ కరువులో మనం ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా కరువు జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మ జీవింపలేనప్పుడు, ఆత్మ జీవం కలిగి ఉండనప్పుడు, ఆత్మలో జీవం లేనప్పుడు, బ్రతికున్నామన్న పేరు మాత్రమే కానీ మనం మృతులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క కలువరి శిలువ యొక్క కార్యము ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనలో ఆయన తన కుమారుడు యొక్క ద్వారా వచ్చిన జీవాన్ని మనలోకి ఇచ్చి ఆత్మ ఆహారం చేత అలమటించిపోతూ ఆత్మ ఆహారం కొరకై సొమ్మసిల్లిపోయినటువంటి స్థితిలో, అలసిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మకి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. ఈరోజు మన జీవితాలు గమనిస్తున్నట్టే ఒకప్పుడు మనకు ఆత్మీయత అంటే ఏంటో తెలిసేది కాదు. ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలిసేది కాదు. ఒక ఆత్మానుసారంగా ఉండటం అంటే ఏంటో తెలిసేది కాదు. ఒక ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటో తెలిసేది కాదు. కానీ ఈరోజు మనమే ఆత్మీయులు, మనకు మించిన ఆత్మీయులు మరొకరు లేరు కదా. సరే, ఈ ఆత్మీయ జీవితం ఎలా వచ్చింది? ఈ ఆత్మీయ అనుభవంలోకి మనం ఎలా వచ్చామంటే ఎలా వచ్చాం? క్రీస్తు యేసు యొక్క జీవం లేనప్పుడు ఈ ఆత్మీయ జీవితం మనకు లేదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటుందరా? దేవుడే ఆయన కుమారుని ఉంచిన జీవం మనలోకి ప్రవహింపజేయటం ద్వారా ఆత్మీయ ఆహారం చేత ఆకలితో దప్పికతో ఉన్న మన జీవితాల్లో ఏం చేయబడింది? ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు. ఆత్మానుసారమైన ఆహారం విషయంలో కరువులో ఉన్నాం మనం. కిరణ్ అన్న లవంగం ఒకటి తీసుకురండి. లవంగం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను చూసినట్టే, ఆత్మీయానుసారంగా కరువులో ఉన్నప్పుడు, ఆత్మీయ కరువులో మనం జీవిస్తున్నప్పుడు, ఆత్మానుసారమైన కరువులో మనం ఉన్నప్పుడు, మన ఆత్మ కరువుతో ఉన్నప్పుడు, మన ఆత్మ కరువులో జీవిస్తున్నప్పుడు, జాషువా బ్రదర్ నువ్వు వెళ్ళి తీసుకురాపో, ఓ 10 రూపీస్ తీసుకురా. కాబట్టి ఆత్మానుసారమైన కరువులో మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని యేసు ప్రభువారు చూసి ఆత్మ కరువులో ఉంది కాబట్టి, దప్పికతో ఆకలితో ఉంది కాబట్టి ఈ ఆత్మ సమృద్ధిలోకి తీసుకురావడం కొరకై యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటుందరా? ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చి ఆత్మ కరువులో ఉంటూ ఆకలి దప్పికలతో ఉన్న ఆత్మలో ఆ కరువును తీసివేసి ఏమిచ్చాడు? సమృద్ధి అయినటువంటి విధానం. అంటే ఆత్మీయ కరువుని తీసేసి సమృద్ధిని మనకిచ్చాడు. ఇప్పుడు కరువు లేదు మన జీవితంలో. మరి మిగతా రోజుల్లో వచ్చిద్దో నాకు తెలియదు. వాక్య విషయంలో కరువు ఉందా? ఆత్మానుసారమైన విషయాల్లో కరువు ఉందా? లేఖన భాగాల విషయాల్లో కరువు ఉందా? ఈరోజు వాక్యం అసంతృప్తితో ఉందన్నది అంటానికి లేదు అవకాశం. అంత సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని దేవుడిచ్చాడు. కరువు లేకుండా ఆత్మీయ కరువుతో ఉన్న మన ఆత్మని ఆత్మ కరువు లేకుండా సమృద్ధితో తన వాక్యంతో దేవుడు నింపాడు. ఆనాడు ఆహారంతో నింపాడు. ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యంతో మనలో కరువు తీసేసి సమృద్ధిని దేవుడు నింపాడు. ఇందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఇది మొదటిది. ఈ రెండో విషయం చూద్దానండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9-13 వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. నాకు కాదు, ఆ సిస్టర్కి ఉండి అక్కకి బయట ఉంచండి. అక్క ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి 2-3 ఒకటే కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము మరియు 13వ వచనాన్ని చదివినట్లయితే, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. 13వ వచనం, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొని వెళ్ళను, ఆమె ద్రాక్షారసం వల్లి నుండి పుట్టినదేదియో తినకూడదు. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అనేది. రెండోదిగా మొట్టమొదటిగా ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయిన మనల్ని దర్శించి మనకి ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవాన్ని మనకిచ్చి
ఇంకా మనం చేస్తున్నాం ఏంటి? మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే మనము అంటే ఇక్కడ మనోహ యొక్క భార్య గురించి మాట్లాడుతున్నాడు. ఏమి తినాలో ఏమి తినకూడదో మనం బయలుపరిచాడు. ఏం తినాలో ఏం తినకూడదో అంటే మనకు బయలుపరచబడిన అనుభవం ఉంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయిన మనల్ని దర్శించి యేసుప్రభు ఆయన కుమారుడైన యేసుప్రభు యొక్క జీవాన్ని మనకిచ్చి ఆయన చేస్తున్నది. రెండోది ఏంటంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఏమి తినాలో ఏమి తినకూడదో మనకు తెలియపరుస్తున్నాడు. ద్రాక్ష వల్లి నుండి పుట్టినది ఏది కూడా తినొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? చేదు కాక ఎందుకంటున్నాడంటే ఆయన చెప్తూ వస్తాడు, అపవిత్రమైన దేనినైనా తినకూడదంట. సో ఇంకా మనం 14 వచనం చూసినట్టయితే ఆమె ద్రాక్షారసంనైనా మద్యమునైనా త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినంతే ఆమె చేసుకునే వాళ్ళని మనోహతో చెప్పాను. రెండో కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క జీవను మనలోకి ఇచ్చి ఇంకా మనకు చేస్తున్నవి. రెండోది ఏంటంటే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఆత్మీయ ఆహారం విషయంలో కరువులో ఉన్న మనల్ని సమృద్ధైన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు మనకి. మనం ఆ కరువులో ఉన్న మనకు సమృద్ధైన ఆహారం చేత మనం నింపాడు. రెండోది ఏంటంటే అపవిత్రమైన దేనినైనా మనం తినకూడదని హెచ్చరించాడు. అపవిత్రమైనది మనం నోటికి రాకుండా, అపవిత్రమైన దాన్ని మనం భుజించుకోకుండా, అపవిత్రమైన దాన్ని మనం తినకోకుండా, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం కలిగిన యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని మనం భుజించే అనుభవంలోకి దేవుడు మనకు తీసుకొచ్చాడు. ఇది అనేకుల పాపముల కొరకై, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇది అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం. అందుకంటే యేసు ప్రభు నా రక్తము తిని క్షమించండి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలగవాడు. ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన శరీరాన్ని తినటం ద్వారా. ఇప్పుడు చూసారా, అపవిత్రమైన వాటిని ఇంతకుముందు తిని దేవుని యొక్క జీవం లేని వారికి జీవించాం. నేటి దినాల్లో ఈ చైనా వాళ్ళు తింటారు. వాళ్ళ పీతలు లేవు, బొద్దెంకలు లేవు, కప్పలు లేవు, కుక్కలు లేవు, అన్నీ కలిపి తింటారు. ఇండియాలో కూడా కుక్కలు తినే ప్రాంతం ఒకటి ఉంది, తెలుసా మీకు? కుక్కల్ని మటన్ కంటే ఎక్కువగా తింటారు నార్త్ ఇండియన్స్ అంటారు. కుక్కల్ని ఎలా తింటారు? కుక్క మాంసం అమ్ముతారంటాడు. నిజం, బాగుంటుంది అంట, నేను ఎప్పుడు తినలేదు కానీ. సో మనమే చెయ్యి నాలుగు బయట పెడతాంటే తినేవాళ్ళు ఇంకేమనుకోవాలమ్మా? వాళ్ళు బయట పెట్టి నాలుగు లోపల తీసుకుంటారు వాళ్ళు. సరే, వాళ్ళు ఏం తింటే మనకి ఎందుకులేండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అపవిత్రమైనది ఏది కూడా మన నోట్లోకి రానివ్వకూడదని దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే ఏంది? ఒకప్పుడు మనలో క్రీస్తు యేసు యొక్క జీవం లేదు కాబట్టి అపవిత్రమైన దాన్ని ఇదేది పడితే తింటూ వచ్చిన వారు, దేవుడు నిషేధించిన కానీ, దేవుడు వద్దన్నది కానీ, దేవుడు కాదన్నది కూడా మనం ఒకప్పుడు తింటూ వచ్చిన వారు. కానీ ఇప్పుడు చూడగా ఇప్పుడు కూడా ఏది తింటున్నామా? పవిత్రమైన భోజనమును మనం భుజిస్తున్నాం. ఈరోజు ప్రభువుని ఆరాధించి పవిత్రమైన భోజనాన్ని భుజించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ పవిత్రమైన భోజనం ఒకప్పుడు మనకు లేక అపవిత్రమైన వాటిని భుజించిన వారు ఉన్నాం. ఆ పవిత్రమైన భోజనం మనం తినలేక, ఆ పవిత్రమైన భోజనం దగ్గరికి మనం రాలేక, ఆ పవిత్రమైన భోజనాన్ని మనం భుజించలేక ఎన్నో పర్యాయములు అపవిత్రమైనవి, వ్యర్థమైనవి, దేవుడు నిషేధించినవి, దేవుడు వద్దన్న వాటిని తిని దేవుని దృష్టిలోనే దేవుని యొక్క జీవాన్ని కోల్పోయిన మనుషులుగా మనం కనబడుతూ వచ్చినప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మనల్ని దర్శించి ఆ కుమారుడిలో ఉన్న జీవాన్ని మనలోకి ఇచ్చి ఏం చేశాడు? పవిత్రమైన భోజనాన్ని భుజించేవారుగా స్థిరపరిచాడు. ఇంకో గొప్ప ధన్యత అని చెప్పనా? ఆ సంఘం ఎత్తబడుతుంది అన్నారు కదా. ఎత్తబడిన తర్వాత సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? 7 ఏండ్లు పవిత్రమైన ప్రేమావిందు ఉంది మనకి. ఏముంది? పవిత్రమైన ప్రేమావిందు. ఆ విందులో చూస్తే అక్కడ కూడా వెళ్ళి కొట్టుకోవద్దు. ఇక్కడ మటన్ బిర్యానీ నాకు మటన్ పీస్ రాలేదు, చికెన్ బిర్యానీ చికెన్ రాలేదు, లెగ్ పీస్ రాలేదు, తలకాయ రాలేదు, కాలు రాలేదు, బుర్ర రాలేదు అని తిట్టుకోవద్దు. ఆడ కూడా ఎటో తిట్టుకుంటాం, నాకు బుర్ర లేదు, బుర్ర రాలేదు నాకు తినడానికి. మన కాళ్ళేం పాపం చేయడానికి వెళ్తే కానీ లెగ్ పీస్లే మనకి ఇష్టం. ఇలాంటి చాలా పనికిమాలిన విషయాలు మనం ఎక్కువ మనసు పెడతాం. రోజు దేవుని రాజ్యానికి వెళ్ళి ఆ 7 ఏండ్లు ప్రేమ విందులో నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, నేను అదే తింటానని అనొద్దు.
ఏది పెడితే అది తినాలి. మందిరం కూడా చాలామంది సనుగులు కొనుగోలు ఉంటాయి. ఈరోజు భోజనం ఏంది కొద్దిగా మెత్తగా ఉంది, భోజనం ఏంది పొలుగ్గా ఉంది, కూర ఏంది కారం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఈ ఏడైన లోపాలు చూసుకుంటుంటే రేపు ప్రభు ఇచ్చే దాంట్లో ఎట్ట తింటారో, అసలు తింటారా, వెళ్తారా అసలు అక్కడికి ఆ విందులోకి? డౌటే. ఈర్ష్యలు, కోపాలు, అసూయలు, కలహాలు, క్రోధములు, భేదము ప్రాయాలు ఉన్నప్పుడు ఈ భోజనం తింటారేమో, ఆ భోజనానికి వెళ్ళలేం. సరే, దాని సబ్జెక్ట్ అంతా వేరుగా ఉందండి, ఒక సంవత్సరం బట్టింది ప్రేమ విందు గురించి, మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే పవిత్రమైన భోజనాన్ని భుజించి అనుభవంలో తీసుకొచ్చాడు. ఈరోజు ఈ బలలో నువ్వు ఎలా పవిత్రమైన విధానంలో భుజించబోతున్నావో, ఒకరోజు దేవుని రాజ్యంలో కూడా అలా పవిత్రమైన భోజనాన్ని మనం భుజించేవారుగా. చూడండి, క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయిన మనల్లో జీవం లేనటువంటి మనల్ని దర్శించి ఆయన కుమారుల్లో ఉన్న జీవాన్ని మనకిచ్చి ఇంకా మనకేం చేస్తున్నాడు? జీవాన్ని ఇవ్వటమే కాదు, ఆత్మ కరువులో ఉన్నప్పుడు ఆత్మను సమృద్ధి అయిన కరువు లేకుండా నింపుతున్నాడు, ఆత్మాహారాన్ని ఇస్తున్నాడు. 2, అంటే పరిశుద్ధమైన దాన్ని ఒకప్పుడు తిననటువంటి వారు, పరిశుద్ధమైన దాన్ని ఒకప్పుడు భుజించినటువంటి వారు, ఈరోజు పరిశుద్ధమైన ఆహారాన్ని భుజించే స్థితిలో దేవుడు మనం తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది 2వ మాట. 3వ విషయం, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట ఏంటి? 3వ మాట ఏంటి? 3వ మాట సమూయేలు కాదక్క, ఆయన క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడు యేసు ప్రభు ద్వారా మనకి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి ఇంకా మనకు చేస్తున్నాం. జీవాన్ని ఇవ్వటమే కాదు, ఇంకా మనకు చేస్తున్నాం ఏంటంటే 3వ మాట, హన్నాను దర్శించి ఏం చేశాడు? హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులు 2 కుమార్తెలను. అది దేవుడు దర్శించి మనకి ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఆత్మీయ ఆహారం కరువులో ఉన్నప్పుడు ఆత్మానుసారమైన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. 2, ఆయన దర్శించి ఏం చేస్తున్నాడు? ఏమి తినాలో ఏం తినకూడదని కాదక్క, పరిశుద్ధమైన వాటిని, పరిశుద్ధమైన ఆహారాన్ని భుజించే స్థితిలో తీసుకొచ్చాడు. 3వదిగా చూసినట్టయితే ఆత్మానుసారమైన గర్భఫలాలను మనకిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నిందలేని జీవితాన్ని మనకిస్తున్నాడు. ఏ జీవితాన్ని ఇస్తున్నాడు? నిందలేనటువంటి జీవితం. ఇప్పుడు చూడండి, తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. మన కుటుంబంలో ఎవరికైనా బహుమానాలు లేవనుకో, మొట్టమొదటి చుట్టుపక్కల వాళ్ళు అనేది ఏంటి? ఈమెకి ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయింది, ఈయనకి ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయింది, అయినా ఇంకా పిల్లలు లేరని అవమానిస్తూ ఉంటారు. మన ముందలు అంటారు, కానీ మన ముందలేమో అట్టమ్మ దేవుడు ఎత్తాడులే, ఇంకా కొన్నాళ్ళకి ఎత్తాడులే అంటారు. కానీ బయటికి వెళ్ళి ఏమంటారు? ఆమె జీవితం మొత్తం అంతే, ఆమె సరిగా లేదు, అందుకే పిల్లల్ని దేవుడు ఇవ్వట్లా, ఆమె ఇంకా గొడ్రాలుగానే ఉందంటాం. మనుషులు నాలుక ఎటు కావాలితే నరం లేదు కదా, ఎటు కావాలితే అటు తిప్పేస్తారు. అందుకే ఈ నాలుకతోనే ఏం చేస్తారు? అడవిని మొత్తం తగలబెట్టవచ్చు. కాబట్టి చాలామంది అట్లా ఉంటారు. కానీ ఇక్కడ అన్న యొక్క జీవితం డిఫరెంట్, మనలాగా లేదు. అన్న యొక్క జీవితం ఏంటంటే, అన్నాని దేవుడు దర్శించి ఆమె మీద ఉన్న నిందను తీసేసాడు. పిల్లల్నిచ్చి ఏం తీసేసాడండి? నిందని. మన మీద నింద మోపేది ఎవరు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమయ్యే రీతిలో చెబుతా. నువ్వు గొడ్రాలు అని నింద మోపేది ఎవరికి తెలుసా? సాతాను స్వభావం వారి. వాళ్ళు రక్షించబడినా కానీ, వాళ్ళు మారుమూసి పొందిన, బాప్తిసం పొందిన, ఒక నింద వేసే స్వభావం ఎవరిదంటే సాతాను స్వభావమే. నువ్వు గొడ్రాలివి, నువ్వు గొడ్డుమోతాడివి అట్ట అంటారు కదా. ఈ స్వభావం అంతా ఎవరిది? మన మీద నిందించేది సాతానుడు, మన మీద నింద లేకుండా చేయాలనుకునేది ప్రభు. మరి ఇప్పుడు మన మీద నిందలు వేసేవాడు, మన నిందను తీసివేసేవాడు మన మీద నిందలేస్తుంది. నిందలు వేసేవాళ్ళే కదా. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు రక్షించబడిన, మారుమూసి పొందిన, బాప్తిసం తీసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులని పేరు కాంచిన వాళ్ళు ఖచ్చితంగా సాతాను స్వభావాన్ని ధరించుకుని ఉంటారు. నిందించే స్వభావం సాతానుది, నిందను తీసివేసే స్వభావం, ఆ నిందను తొలగించే స్వభావం దేవుడిది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిందను తొలగిస్తున్నాడు. ఆమెకు పిల్లల్నిచ్చి ఆమె మీద ఉన్న నిందను తొలగిస్తున్నాడు. ఆమె మీద వేయబడిన ముద్రను చెరిపివేస్తున్నాడు ఆయన. ఏ ముద్ర అయితే ఆమె మీద గొడ్రాలన్న ముద్ర వేయబడిందో, ఏదైతే పిల్లలు లేదు అని ముద్ర వేయబడుతూ వచ్చిందో, ఏదైతే పిల్లలు లేని ఒక దౌర్భాగ్యురాలకు ఉందని నింద వేయబడుతూ వచ్చిందో, ఆ నిందంతటిని కూడా ఆయన దర్శించి ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. చూడండి,
నయోమిని ఎలా దర్శించి ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు, బెత్లెహేములో దర్శించి ఎలా బెత్లెహేములో దర్శించి ఎలా ఆహారాన్ని ఇచ్చాడో, మనోహాన్ని దర్శించి ఎలా ఆయన పరిశుద్ధమైన వాటిని భుజించే అనుభవం తీసుకొచ్చాడో తన భార్య విషయంలో, తర్వాత హన్నాను దర్శించి పిల్లల్నిచ్చి నిందలేని జీవితాన్ని ఎలా ఇచ్చాడు, ఇదంతా మనకు కూడా ఆత్మానుసారంగా క్రీస్తు యేసులో దేవుడు ఇస్తున్నాడు. ఎలాగో ఆత్మానుసారంగా చూడండి. ఒకప్పుడు మన మీద ఎన్ని నిందలు ఉన్నాయి. ఓరే దొంగ అన్న నింద ఉంది, ఓరు అబద్ధికుడా అన్న నింద ఉంది, ఓరు మోసగాడ అన్న నింద ఉంది, ఒక వేషధారణ అన్న నింద ఉంది, ఇంకా చాలా నిందలు ఉంటాయి. తిమోథెంకులు చెబుతాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఓరు అబద్ధికుడా, ఓరు మోసగాడా, ఓరు దొంగ, ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? తిమోథెంకులు బాగా చెబుతాడు. ఆయన సాక్ష్యం కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు, మనం అంతా తక్కువ. ఎందుకు చెబుతున్నాం అంటే మన మీద నిందలు వేరు. మన మీద ఏ నిందలు ఉంటాయి? చెప్పిన మాట వినడనే నింద ఉండిద్ది, అబద్ధాలు ఆడుతున్నావు అన్న నింద ఉండిద్ది, మోసం చేస్తున్నావు అన్న నింద ఉండిద్ది, ఇంకా వేషధారణ అనే నింద ఉంది, ఇంకా ఎన్నో నిందలు మన మీద ఉంటాయి. ప్రతి నిందనే తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ నిందలు వేయబడినటువంటి వారు ఎవరైతే నిందలు భరిస్తున్నారో, ఎవరి మీద అయితే నింద వేయబడిందో ఆ నింద కలిగినటువంటి వ్యక్తిలో జీవం లేదు కాబట్టి ఆ వ్యక్తిని తన దగ్గర తీసుకుని తనలో ఉండ ఆ నిందలు వేయబడినటువంటి అనుభవాన్ని తీసివేసి తనలో జీవాన్ని ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంచుతున్నాడు? ఇప్పుడు ఆ నింద లేని వారుగా మనుషులందరూ చూసేది ఏంటి తెలుసా? నువ్వు మందిరానికి రాకముందు ఎట్టుండవు కదా, అట్టుండవు కదా అంటారు. మన వాళ్ళు ఆరాధన కూడా ఇదే చేస్తారు. ప్రభా, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానయ్యా, ఎవరు రాములు మాకు వచ్చిందా, అందుకే పెద్ద పెద్దగా అరుస్తున్నట్టుంది, వందనాలక్కరా. కాబట్టి చాలామంది నిందలేసేవారు ఉంటారు. మనం కూడా అదే ఆరాధన టైంలో ప్రభా మన మీద మనమే నిందేసుకుంటే ఏమని, నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని ప్రభా, ఒకప్పుడు అలాంటి వాడిని. అది మార్చాక దేవుడిని నేను తీసుకొచ్చింది. ఇంకా నీకు అది దేనికి అంటే నీ మీద నువ్వే నిందేసుకుంటున్నావు, కానీ ఆయన నింద దొరికిస్తున్నాడు. ఆరాధనలు ఏం చేయాలా? ఇంకా అదే జీవితాన్ని ఆరాధన చేస్తాం. ప్రభా ఒకప్పుడు పాపిని, పెంట మీద ఉన్నాను, కుప్ప మీద ఉన్నాను, నన్ను లేవనెత్తావు. ఎన్నిసార్లు లేవనెత్తాలి ఆయన? ఈ జీవితకాలం అంతా లేవనెత్తానే ఉంటాడు ఆయన. నిన్ను పని లేదా ఆయనకి? నీకు బహుమానం ఇవ్వాలన్న ఆలోచన లేదా ఆయనకి? నీకు దేవుని రాజ్యాన్ని ఇవ్వాలన్న ఆలోచన ఆయనకి లేదా? మనం ఏం చేస్తాం? ఇంకా నేను అక్కడే ఉన్నాం. మనం ఏడున్నావు? ఏ పెంట కుప్ప మీద వేసావో ఆడే ఉన్నాం. అందుకే అక్కడ దుర్వాసన కొట్టే జీవితాన్ని ఇంకా జీవిస్తున్నాం. కానీ అది కాదు. ఆరాధనకు వచ్చిన వ్యక్తి ఆ జీవితం మార్చబడింది. ఒక క్రొత్త అనుభవంలో దేవుని ఆరాధన చేయాలి. ఇంక నువ్వు పెంట కుప్ప మీద లేవు, దాని మీద నుంచి లేవనెత్తాడు బయటికి నిన్ను. ఇప్పుడు ఏం చేయాలా? లేపబడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? పెంట కుప్ప మీద నుంచి లేపిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకొచ్చి ఆ పెంట కుప్ప మీద ఉన్న నిందని, అవమానాలను తీసివేసి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి దేవుడు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో దాన్ని ఆరాధించవు, కానీ దాన్ని మర్చిపోతావు. దేవుడు చేసిన కార్యం ఏం గుర్తొచ్చింది? నేను ఇంకా పెంట కుప్ప మీదే. ఇంకో మాట అంటావు, ఎఫెసీ 2:1 పాపం చేత అపరాధం చేత ఇంకా చచ్చి ఉన్నాను. ఇంకా పాపాలు ఉండవా? నువ్వు చచ్చిపోవడానికి నువ్వెప్పుడో చచ్చిపోయావు పాపం చేత. ఆయన కుమారుని ద్వారా నీలో జీవాన్ని ఇచ్చి చచ్చిపోయిన నిన్ను బ్రతికించాడు, కొనుగుపుడుతున్న నిన్ను. ఇంకా పాపం 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 ఇంకెంతకాలం అని పాపంలో ఉంటా? దేవుడు వాటి నుండి విడుదల ఇచ్చాడు, అది గుర్తెడుగు. కాబట్టి ఒక నింద తీసివేసాడు ఆయన దర్శించి. ఏ నిందలైతే మన మీద పడుతున్నాయో, ఏ నిందలైతే మన మీద ఉండేవో, పిల్లలు లేవు గొడ్రాలన్న నింద అయితే ఏదైతే మన మీద ఉందో, హన్నాని ఏం చేశాడు? నింద లేకుండా, పిల్లలు లేరు గొడ్రాలనే నింద లేకుండా ఆమె మీద ఆయన దర్శించి తనకు బహుమానాన్ని ఇచ్చాడు. ఈ రీతిలో దేవుడు కూడా మన మీద కూడా, అంటే మన గర్భఫలాలు ఇచ్చాడు ఇవ్వలేదని కాదు నేను అంటాను, అది దైవ చిత్తంలో జరుగుతున్నాయి. మన మీద ఉన్న నిందను ఆయన తీసేసాడు ఆయన దర్శించమని. మనం ఒక అబద్ధికులం అనే నింద, మోసగాలం అనే నింద, పాపులం అనే నింద, ఇంకా ఎవరమ్మా వేషధారులు అనే నింద, ఇంకా ఏదో కీర్తన చెప్పింది ఆ మత మార్పిడి చేసే నిందంటే మనం చచ్చేదాకా ఉండదులే అమ్మ, అది పోయేది కాదులే. కాబట్టి ఇలాంటి కొన్ని ఉన్నాయి. మత మార్పిడి చేసే నింద అంటే మన ముఖం మీదకి వచ్చిన పుట్టుమచ్చ లాంటిది. ఆ పుట్టుమచ్చ పోదు, ఈ నింద పోదు. దాని గురించి మనకు వద్దు, ఆ టాపిక్ గురించి. కాబట్టి మూడవ మాట ఏంటి? మనల్ని దర్శించి అన్నాన్ని దర్శించి పిల్లల్ని ఇవ్వటమే కాదు, తన మీద ఉన్న నిందను తీసేసాడు.
ఆయన మనల్ని దర్శించి అన్న మీద ఉన్న నిందను ఎలా తీసివేశాడు? ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుల్లో ఉన్న జీవాన్ని మనకిచ్చి ఇక మనం చేసిన ఏంది? మన మీద ఉన్న నిందను తొలగించాడు. మనలోకి జీవం ఇచ్చి మన మీద ఉన్న నిందను తొలగించేశాడు. మనల్ని దర్శించి మనకు జీవాన్ని ఇచ్చి మన మీద ఉన్న నింద ఏదైతే మనం తప్పులు పాపాలు చేసామో ఆ నింద మన మీద ఉంది. ఆ నిందను తొలగించేశాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, నువ్వు నన్ను దర్శించి నాలో జీవాన్ని ఇచ్చి నా మీద ఉన్న నిందను తీసివేసే ప్రభాని ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది 3. 4 విషయాన్ని చూద్దామండి. ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చాలు. కాబట్టి ఎన్నో మాట ఇది? 4వదిగా యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్చిని చేశాను. ఇక్కడ 4వ మాట ఏంటంటే ఆయన మనల్ని దర్శించి మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు? ఆత్మీయ ఆహారం. కరువులో ఉండ మనల్ని ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధి నింపుతున్నాడు. 2 పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించి అనుభవంలో తీసుకొస్తున్నాడు. 3 మనకి బహుమాన పిల్లల్నిచ్చి మన మీద ఉన్న నిందను తొలగిస్తున్నాడు. 4వదిగా చూసినట్టయితే శారాను దర్శించి తాను ఇచ్చిన మాటను శారాను గురించి చేస్తానికి ఆయన దర్శించాడు. ఏ మాట అయితే దేవుడు పలికాడో మనల్ని దర్శించి ఆ మాట నెరవేర్చడానికి ఆయన దర్శించిన వాడుకుంటాడు. మనకి ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన దర్శిస్తున్నాడు. చూడండి, అబ్రహాముకి ఏమని మాట ఇచ్చాడు శారా విషయమై? మీదటికి కాలంలో నీకు ఏం పుడతాడు? కుమారుడు పుడతాడని చెప్పాడు. ఇష్మాయేలుతో కూడిన సంతానం నీ సంతానం కాదు. నీ సంతానం ఏంది? ఇస్సాకు వలనైన వాగ్దాన పుత్రుని వల్లనే నీ సంతానం అని దేవుడు చెబుతూ వస్తాడు అబ్రహాముకి. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నా, నా భార్య వృద్ధాప్యంలో ఉన్నా, ఇది నిజమా? ఇది జరుగునా? ఎందుకంటే మాకు వృద్ధాప్యం కలిగిన వారం, మనం వాళ్ళ కాదు కదా ఎట్లా అన్నప్పుడు, లేదా నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడు అన్నప్పుడు, అలా కాదు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మరి అదే కదా, ఏమీ లేదు కాబట్టి ఆయన చేయగలడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు, దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు అబ్రహాం ఇచ్చిన మాటను బట్టి, శారాను గురించి ఇచ్చిన మాటను బట్టి శారాన్ని దర్శించాడు. దర్శించడం ద్వారా ఏం జరిగింది? దేవుడు తాను ఇచ్చిన మాటనే నెరవేర్చాడు. ఏ మాట అయితే తాను శారాను గురించి ఇచ్చాడో ఆ మాట నెరవేర్చాడు దేవుడు. ఈరోజు ఆయన మనల్ని దర్శించి ఈరోజు మనం దేవుని మందిరానికి రాకమునుపు ఆయన మనల్ని దర్శించడానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి. ఏంటి ఆ మాట అంటే, మనం వాగ్దానంతో కూడిన పిల్లలుగా ఉండాలని. ఏ పిల్లలుగా ఉండాలండి? వాగ్దానంతో కూడిన పిల్లలుగా. ఒకప్పుడు వాగ్దానం లేనటువంటి వారు, పరదేశులుగా ఉన్నటువంటి వారు, ఒక మాట చెప్పాలంటే ఏడ కొంతకాలం ఆడ కొంతకాలం జీవించేటటువంటి వారు. మనకు వాగ్దానం అన్నది లేని జీవితాన్ని ఒకప్పుడు జీవించాం. వాగ్దానం యొక్క అనుభవం లేనట్టు జీవిస్తూ వచ్చాం ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాం? వాగ్దానపు పిల్లలుగా, వాగ్దానపు పుత్రులుగా, వాగ్దానపు కుమారులుగా, కుమార్తెలుగా మనం చేయబడుతూ వచ్చాం. ఒకప్పుడు వాగ్దానం ఉందా మనకున్న వాగ్దానం ఏంటి వాగ్దానం? ఏముంది వాగ్దానం? తినటం, పడుకోవటం, పని చేసుకోవటం, మళ్ళా లేకటం, పనికి వెళ్తాం, రావటం, తినటం, పడుకోవడం, ఇదే మన వాగ్దానం. ఇంకేం వాగ్దానాలు ఉన్నాయి మనకి? అరే యేసు ప్రభు ఒకప్పుడు ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి, తన కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవం మనలోకి ఇచ్చి మనం చేస్తున్నవేంటి? వాగ్దానంతో కూడిన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన జీవాన్ని ఇచ్చి మనల్ని చేర్చాడు. మనల్ని దర్శించి ఆయన జీవాన్ని మనకిచ్చి వాగ్దానంతో కూడిన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఉంచారు. ఈరోజు నీవు నేను ఎవరు? అసలు మనం ఎవరి సంతానం అన్నది అదన్నా తెలుసా? మనం ఎవరు సంతానం? ఎవరు? నిజమేనా? మరలా అడుగుతున్నా, చెప్పండి. ఎవరి సంతానం మనం? అబ్రహాము దాటి వచ్చింది, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చింది. ఇక మనం ఎవరి సంతానం?
చెప్పండి. సగం అబ్రహాం సగం ఇస్రాయేల్ అంటున్నాం. నేనేమంటారు? ఆదామా? వెనక్కి వెళ్ళిపోయారు. ముందరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సరే నేను చెబుతానండి, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు? బైబిల్ లేని ప్రాంతానికి వెళ్ళిపోతారు, బైబిల్లో రాయబడిన ప్రాంతానికి వద్దు. కానీ మనం ఎవరమంటే దేవుడు వాగ్దానముతో బయటికి వెళ్ళి మాట్లాడుకుని రండి అక్క. దేవుడు వాగ్దానముతో చేసినటువంటి సంతానం మనం. ఏమంటాడు అబ్రహాముతో? ఇదిగో ఇస్మాయిల్ వల్ల అయిన సంతానం నీది కాదు. మరి నీ సంతానం ఏంటి? ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నా, మీదరికి ఈ కాలంలో కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టండి, అతని ద్వారానే నీ సంతానం ఇశ్రాయేలు వాళ్ళే వృద్ధి చేస్తానన్నాడు. అది వాగ్దానంతో కూడిన సంతానం మనం. అందుకే మనం ఇస్సాకు అబ్రహామును బట్టి ఇస్సాకు వలన సంతానం కాబట్టే ఇస్సాకు రెబెకాను ఎక్కడ కలుసుకున్నాడు? ఏం పోచమ్మక్క, ఏమన్నా బాధ ఉందా? తర్వాత మాట్లాడుకుందాం కష్టాలంటే. అయితే రాముల మక్కతో కూడా తర్వాత మాట్లాడుకోండి, ఇంటికాడ ఫోన్ చేసుకుని ఇద్దరు. ఇప్పుడు వద్దులేండి, మీరు మాట్లాడుకుని పక్కన డిస్టర్బ్ అవుతారు. అది సరే. చూసేటటువంటి మాట ఏంటి తెలుసండి? మనం వాగ్దాన పుత్రులు మన దాన్ని సూచినట్టు చెప్పమంటారా? అబ్రహామును బట్టి ఇస్సాకు వల్ల అనేది మనం ఆ సంతానం, ఇస్సాకు వల్ల అయినటువంటి సంతానం మనం. దాని సూచన ఏంటి? ఇస్సాకు రెబెకాను ఎక్కడ కలుసుకున్నాడు? మరి మనల్ని యేసుప్రభువు ఎక్కడ కలుసుకోపోతున్నాడు? మరి అదే కదా ఇస్సాకు వల్లైన సంతానం అంటే. అదే మరి ఇస్సాకు వల్లైన సంతానం అంటే ఈ సంతానాన్ని ఎక్కడ కలుసుకుంటున్నాడు? ఇస్సాకు రెబెకాని ఎక్కడ పొలంలో కలుసుకుంటూ వచ్చాడు? ఇస్సాకు రెబెకాని ఎక్కడ పొలంలో మధ్యలో కలుసుకుంటూ వచ్చారు? యేసు ప్రభువు వారు పరలోకపు ఇస్సాకుగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా మనం అట్లాగే మధ్యాకాశంలో కలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యాజ్ టీజ్గా మనం అబ్రహామును బట్టి ఇస్సాకు వల్లైన సంతానమే అంటే అర్థం ఏంటి? మనం వాగ్దాన పుత్రులం అని అర్థం. ఎవరమండి? వాగ్దాన పుత్రులు. చూడండి, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుని ద్వారా ఆయన కుమారులో ఉన్నటువంటి జీవం మనకిచ్చి మనకేం చేస్తున్నాడు? ఇంకా వాగ్దాన పుత్రులుగా మనం చేస్తున్నాడు. మనం కాదు, మనల్ని చేస్తున్నాడు. కూడా వాగ్దానం లేనటువంటి వారు, నిబంధనలు లేనటువంటి వారు, ఇంకా పరదేశీయులు ఉన్నవారు, అక్కడే ఇక్కడే కొంతకాలం అటు ఇటు జీవిస్తున్నవారు. ఈరోజు మనకంటే ఏముంది? ఒక వాగ్దానం ఉంది. ఈరోజు వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ ధన్యతలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న జీవాన్ని బట్టి మనల్ని దర్శించి మనకు ఆ జీవాన్ని ఇచ్చి ఈ వాగ్దాన పుత్రుల యొక్క అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ ఎన్నో మాట ఇది? నాలుగో మాట, శారాను గురించి తాను చెప్పిన మాట, తాను పలికిన మాట నెరవేర్చడానికి దర్శించాడు. అదేంటంటే వాగ్దాన పుత్రులుగా మనం చేయటం కొరకే. ఆయన క్రీస్తు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుల్లో ఉన్నటువంటి జీవాన్ని మనకిచ్చి ఇంకా మనం చేసింది ఏంటి? మనకేం చేశాడు? వాగ్దానముతో కూడిన పిల్లలుగా, వాగ్దాన పుత్రులుగా, వాగ్దాన పుత్రికలుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. చూడండి, ఆయన జీవం లేని మనల్ని మనకి జీవాన్ని ఇచ్చి వాగ్దాన పుత్రికలుగా మనల్ని సిద్ధపరిచాడంటే దీన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. నువ్వు వాగ్దాన పుత్రులు కాబట్టి ఓ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏడుండబోతున్నావు? మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకొని పెండ్లి విందులోకి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటాయి, మనం ఏ అనుభవంలోకి వచ్చామో దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించే వారికి ఉండాలి. ఇది అన్నమాట. వాగ్దానం లేని మనం అబ్రహామును బట్టి శారాకు చేసి శారాను గురించిన మాట పలికిన మాట నెరవేర్చడానికి దేవుడు శారాను దర్శించి ఆ వాగ్దాన పుత్రులుగా మనల్ని చేయటం కొరకై దేవుడు జీవం లేని మనల్ని దర్శించి ఆ వాగ్దాన పుత్రులుగా మనకు ఆయన జీవాన్నిచ్చి ఆ వాగ్దాన పుత్రులుగా మనల్ని చేసినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. చాలు అమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట ఏంటంటే, ఆయన దర్శించి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు.
నోటి మాట చేత నేను అతిక్రమింపను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 5వ మాట, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవము లేని మనల్ని దర్శించి ఆయన కుమారునిలో ఉన్న ఆ జీవమును మనకిచ్చి ఇంకా మనకు చేసినవి ఏంటంటే, మనకు చేసినవి 5వదిగా ఏ దురాలోచన మనలో కనబడకుండా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏ దురాలోచన కూడా. మన ఆలోచనలు ఒకప్పుడు ఎలా ఉండే? రక్షించబడక మునుపు దురాలోచన కలిగిన వారు, స్వార్థపూరికమైన ఆలోచనలు కలిగిన వారు, మన స్వార్థం కొరకైనటువంటి ఆలోచనలు మనం కలిగినటువంటి వారు. రక్షించబడక మునుపు ఎలా ఉన్నాం? మన స్వార్థం కొరకు స్వార్థపూరికమైనవిగా, స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలు మనం కలిగిన వారు. ఈరోజు ఇంకా స్వార్థం ఉందా? అయితే దేవుని రాజ్యానికి వెళ్ళాం. ఇంకా నేను నాదే నా వరకే అనుకున్న స్వార్థం ఉందంటే దేవుని రాజ్యం అసలు లేదు. ఆ స్వార్థపూర్వకమైన ఆలోచన కలిగిన వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉండదు. ఇక్కడ ఏమంటాడు దావీదురాజు? అంటాడు కదా, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నాలో నువ్వు చూడటానికి ఏ దురాలోచన లేదు. ఎందుకంటే ప్రభు నువ్వు నన్ను అలా సిద్ధపరిచావు. అది నా గొప్ప జీవితం కాదు, అది నా గొప్ప అనుభవం కాదు. నాలో ఏ దురాలోచన ఉండకోకుండా నువ్వే నన్ను సిద్ధపరిచావు. అది చూడండి ఎంత గొప్ప ధన్యత. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవం మనకిచ్చి ఇంకా మనకు చేస్తున్నవి ఏంటిది? 5వదిగా ఏ దురాలోచన మనలో లేని వారిగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ దురాలోచన అంటే స్వార్థపూర్వకంగా మన స్వార్థాన్ని మనం చూసుకునేటట్టు కాకుండా, ఏ స్వార్థము దురాలోచన లేకుండా దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరుస్తున్నాడా? సిద్ధపరిచాడా? చెప్పండి. సిద్ధపరుస్తున్నాడా? సిద్ధపరిచాడా? సిద్ధపరుస్తున్నాడా? సిద్ధపరిచాడు. ఇంకా పరుస్తున్నాడు అంటే ఇంకా మనం ఇంకా దురాలోచనలు ఉండవని అర్థం. ఆయన ఏ లోపము, ఒక మాట చెప్పాలంటే ఏ దురాలోచనకు మనలో కానరానటువంటి విధానంలో మనల్ని ఆయన సిద్ధపరిచాడు. ఇంకెలా సిద్ధపరిచాడు? ఏ దురాలోచన లేకుండా సిద్ధపరిచాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఇంకా ఆయన మనల్ని ఎలా సిద్ధపరిచాడు చూడండి. ఏ దురాలోచన రాకుండా సిద్ధపరిచాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొట్టైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఏంటి? ఇది 5వదిగా. ఏంటి 5వ మాట? ఏంటి మాట? 5వ మాటలో చూస్తున్నాం. దురాలోచనలే కాన రాకుండా ఆయన సిద్ధపరిచాడు. ఇంకేమన్నా రాయబడుతూ వచ్చింది? కళంకమైనను ముడతైనను హత్సైనను డాగైనను లేనిదిగా. అంటే దేవుడు ఏ కోణంలో మనల్ని సిద్ధపరిచాడు ఆలోచన చేయండి. మనలో దురాలోచన లేకుండా సిద్ధపరిచాడు. స్వార్థపూర్వకమైనది మన స్వార్థాన్ని చూసుకునే ఆలోచన లేకుండా, ఇంకా ముడత మచ్చ లేని వారికి సిద్ధపరిచాడు, డాగులు లేనివాడిగా మచ్చలు లేనివాడికి సిద్ధపరిచాడు. మరి ఎలా సిద్ధపరిచాడు? ఇంకా పరిశుద్ధమైన వారిగా, పవిత్రమైన వారిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన వారిగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మన ఆలోచనలన్నీ కూడా కంటిలో నలుసు కంటే దారుణంగా ఉంటాయి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? మన కంటిలో ఉన్న నలుసు కంటే కూడా అతి తక్కువైనవి. కానీ దేవుని ఉద్దేశాల ఆలోచనలు ఈ ప్రపంచం కూడా చాలదు, అంత గొప్ప దేవుని ఉద్దేశాల ఆలోచన. అందుకే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మన జీవితకాలం అంతయో ప్రయత్నించినా కానీ అర్థం చేసుకోలేము ఇంకా. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు అర్థం చేసుకోవాలంటే చాలా టైం పట్టింది. ఆయన ప్రణాళిక ఏంటో చెప్పండి. మనలో ఏ దురాలోచన రాకూడదంట, ఇంకా మచ్చ కానీ డాగు కానీ ముడతలు కానీ ఉండకూడదంట. మరి ఎలా ఉండాలి? పరిశుద్ధమైన వారుగా, పవిత్రులుగా, నిర్దోషమైన వారుగా, మహిమ కలిగిన వారికి ఉండాలని ఆయన. బాబా
ఎంత గొప్ప ప్రణాళిక దేవుడితో చూడండి. మనమేమో పొద్దున్నే లేచిన కాడి నుంచి ఎన్ని దురాలోచనలు మనకు ఉంటాయో, ఎన్ని అతిక్రమంలో మనం చేస్తామో, ఎన్ని అతిక్రమిస్తామో దేవుని ఆజ్ఞని. ఆయన ప్రణాళిక ఏంటి తెలుసా? మన పట్ల మనం ఎన్ని చేసినా, ఎన్ని దురాలోచనలు కలిగి ఉండా, ఎన్ని దేవుని ఆజ్ఞ అతిక్రమించినా ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడైనా మనలో ఏ దురాలోచన పుట్టినా అది లేకుండా చేస్తున్నాడు. మన మీద ఏ మచ్చలు ఉన్నా అది లేకుండా చేస్తున్నాడు. మన మీద ఏ డాగులు ఉన్నా లేకుండా చేస్తున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషమైన వారుగా, మహిమ కలిగిన వారిగా సిద్ధపరచుకుంటున్నాడు. దీనికి కారణం ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని చూసి, మనల్ని దర్శించి, ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం మనకిచ్చి, అయ్యో వీరిలో జీవం లేదని మన ఎలా జాలిపడి మనకి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఇంకా మనలో దురాలోచన లేకుండా మహిమ గల సంఘముగా ఆయన సిద్ధపరిచాడు. ఏ సంఘం? వాడు గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా మనం అల్పమైన స్వల్పమైన వారి కొరకు కొట్లాడుకుంటాం, గొడవలు ఆడుకుంటాం, ఇంటికాడైనా మందిరంలో అయినా. కానీ దేవుడు మనల్ని ఎలా సిద్ధపరిచాడు చెప్పండి? చెప్పాలి మీరు కూడా, కుర్చీలో ఉన్నవారు. ఎలా సిద్ధపరిచారు? మహిమ గల సంఘంగా. అసలు మన మహిమ ఎప్పుడు కనపడింది తెలుసా? ఓ రోజు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఈ మహిమ గల సంఘం యొక్క తేజస్సు, ప్రసన్నత చూస్తే భూమి మీద ఉండేవాడు కూడా రొమ్ము కొట్టుకునేలాగుండేది, గుండెలు బాదుకునేలాగుండేది. అర్థమవుతుందండి? మనం అల్పమైన స్వల్పమైన వాటి కొరకు ప్రయాసపడి కొట్లాట్ల గొడవలు ఉంటాయి. కానీ దేవుడు మహిమ గల సంఘముగా. అసలు ఆ మహిమను చూస్తే చూడండి, దేవుని మహిమను చూసి ఎవరైనా బ్రతకగలరా? మోషే అంటాడు, అయ్యా నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడని దేవుడు మాట్లాడతాడు. అంత దేవుని చూసే నరుడు బ్రతకలేకపోతున్నాడు. దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమ గల సంఘాన్ని చూసి మానవుడు బ్రతకగలుగుతాడా? నెవర్. ఎందుకు? అది ఎప్పటికీ జరగదు, అలా అవ్వదు కూడా. ఎందుకంటే ఆయన మహిమ అంత గొప్పది. ఇప్పుడు అర్థమవుతుందండి. మనం ఎంత మహిమ కలిగిన వారిగా ఉండాలని తన కుమారులో ఉన్న జీవాన్ని మనకిచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఆయన జీవం లేని మనల్ని ఆయనే చూసి మనల్ని దర్శించి, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి మనలో ఆయన కుమారుని యొక్క జీవాన్ని ఇచ్చి ఇంకేం చేస్తున్నాడు? ఏ దురాలోచన మనలో లేకుండా మహిమగల సంఘముగా ఆయన చేశాడు. ఈరోజు నువ్వెవరు అంటే, నేను మనిషిని అన్న మాట కంటే కూడా నువ్వు మహిమగల సంఘము. ఏంటి? మనిషి అంటే స్వార్థం ఉండేది. మనిషికి ఏమేమి ఉంటాయి లోపల? బైబిల్లో రాయబడుతూ వచ్చిన గలతీయుల పత్రిక తెస్తే చిట్టా మొత్తం ఉండేది పైనుంచి కిందకి. అన్నీ ఉంటాయి. మనిషి అన్నామంటే దాంట్లో అన్నీ ఉంటాయి. మనం ఎవరమే? మనిషి కంటే కూడా నువ్వెవరు అంటే మహిమగల సంఘం. ఒకప్పుడు మానవుడివే, దేవుడు నిన్ను దర్శించి మహిమగల సంఘంగా చేశాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఇంకా మనుషుల్లాగా ఉన్నామా, మహిమగల సంఘంగా ఉన్నామా? మనుషుల్లాగా మనల్ని ఆయన కుమారుడు యొక్క యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని దర్శించే దేవుడు మనలో ఏ జీవాన్ని కోల్పోయిన ఆ జీవాన్ని ఇచ్చి ఇప్పుడు మనల్ని మహిమగల సంఘముగా ఆయన సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు నేను ఎవరు అంటే యేసుప్రభు యొక్క జీవం కలిగిన వారిమై ఉండి మహిమగల సంఘంగా చేయబడిన ప్రజలు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను మానవ స్వభావం కలిగిన వాడిని ఒకప్పుడు, మనిషిలాగుండా ఈరోజు మహిమగల సంఘముగా నన్ను సిద్ధపరిచావు. నేను దీనికి అర్హుడు కాను, అయినా నన్ను సిద్ధపరిచే ప్రభు అని ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం. చదవండి. 65వ అధ్యాయం 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అటు సిద్ధపరిచిన తర్వాత చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మహిమైశ్వర్యమును భూమిని దర్శించి ఏం చేస్తున్నాడు? అసలు భూమికి మనకు సంబంధం ఏంటి? భూమిని దర్శించి మహిమైశ్వర్యం ఇస్తున్నాడు కదా, మరి మనకిచ్చాడా? ఎవరికి ఇస్తున్నాడు మహిమైశ్వర్యం? ఎవరికి ఇస్తున్నాడు?
భూమిని దర్శించి భూమికి మహిమైశ్వర్యాన్ని ఇస్తున్నాడు, అంతే కదా. మరి మనకిచ్చినట్టు ఎట్లా? భూమికి మనకున్న సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. ఈ శరీరము భూమికి సంబంధించింది, కాబట్టి భూమికి మనకి అంత సంబంధం ఉంది. ఈ శరీరం ఎక్కడిది? మట్టి నుండి తీయబడింది. మట్టి నుండి తీయబడి ఈ శరీరంలో మట్టి నుండి తీసి మనల్ని ఒక శరీరంగా అమర్చి దాంట్లో జీవాయుబోధగా నరుడు జీవాత్మ అయిన ఆది కాండంలో ఉంది. అంటే ఈ శరీరం ఎక్కడిది? మట్టిది. దాని సూచన కూడా ఎప్పటికప్పుడు శరీరం మనకు తెలియపరిచేది. అయ్యా నువ్వు అందంగా చూసుకునేవు, అమ్మా ఇది నీ శరీరం కాదు. మన శరీరమే మనకు చెప్పిద్ది. నువ్వు అందంతో చూసుకునేది, హెచ్చింపు చేసుకునేది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి బూడిదంతా రాసుకొచ్చే శరీరం ఇది కాదు, ఇది సువర్ణమైనది కాదు అని మనం ఒక పూట స్నానం చేయకపోతే ఇట్లా రుద్దితే మన శరీరం మీద నుంచి మట్టి బయటకు వచ్చింది. దానికి అర్థం ఏంటి? నువ్వు ఈ సౌందర్యము ఈ రూపాలకు సంబంధించిన దానికి కాదు, సంబంధించిన వాడికి కాదు. నువ్వు మట్టే, తిరిగి మట్టే అయిపోవాలి. మొన్నది వెనకట వల్ల మరలా భూమి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళను. నువ్వు మట్టివే, తిరిగి మట్టి అయిపోవాల్సిందే. అంటే అర్థం ఏంటి? మన శరీరం భూమికి సంబంధించింది. అయితే ఈ భూమిలో నుండి మనం తీసాడు కాబట్టి ఆ భూమిని ఎలా దర్శించాడో మనల్ని అలా దర్శించి ఏం చేశాడు? ఆయన మహిమైశ్వర్యం మనకు కలుగు చేశాడు. ఆయన మహిమతో కూడిన ఐశ్వర్యం, ఆయన మహిమైశ్వర్యాన్ని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పండి, దేవుడు తన మహిమని దేనికన్నా ఇస్తాడా? ఎవరికైనా ఇస్తాడా? నా మహిమను విగ్రహాలకు చెందనివ్వనని దేవుడు అన్నాడా లేదా? బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన మహిమను ఎవరికి ఇవ్వడైనా, మరి ఎవరికి ఇచ్చాడు? ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుని యొక్క జీవాన్ని మనకిచ్చి ఇంకేం చేస్తున్నాడు? ఆయన మహిమతో కూడినటువంటి జీవితమును, ఆయన మహిమైశ్వర్యమును మనకిస్తూ వచ్చాడు. కాబట్టి ఇదంతా గొప్ప ధన్యత. అసలు చూడండి, మనం ఏ పాటి వారమో, మనం ఏ స్థితిలోకి వెళ్తున్నామో అర్థం చేసుకోండి. మనం ఏ పాటి వారమి, ఏ స్థితిలోకి వెళ్తున్నాం. దేవుని మహిమని దేవుడు ఎవరికి ఇవ్వనన్నాడు, కానీ ఆయన కుమారుని రక్తం ద్వారా కడగబడిన మనకిస్తున్నాడు ఆయన మహిమని. ఆయన ప్రసన్నతను మనకిస్తున్నాడు, ఆయన తేజస్సును మనకిస్తున్నాడు. అందుకే నీవు నేను ఎవరమంటే సహజమైన వారం కాము, సహజమైన మనుషులం కాదు మనం. ఆయన మహిమైశ్వర్యమును పొందినటువంటి వారు, ఆయన మహిమతో కూడిన ఐశ్వర్యాన్ని. మహిమ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో గ్లోరీ అంటారు. గ్లోరీ అంటే అర్థం ఏంటి? గ్లోరీ అంటే మహిమ, మహిమ అంటే గ్లోరీ, అంతేనా? పరిశుద్ధాత్మ. ఏ ఊర్లో స్కూల్లో చదువుకున్నావాక? గ్లోరీ అంటే అర్థం ఏంటంటే మహిమ అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ దానికి మీనింగ్ ఏంటంటే ప్రభావము. ఏంటి? ప్రభావం. ఒక మాటలో చెప్పలేండి, ఎంతో బలమైనది, బలముతో కూడిందని అర్థం. అంటే ఆయన బలముతో కూడిన మహిమను మనకి ఇచ్చేసేసాడు. ఆయన బలం ఏంటి తెలుసు? ఒక మాటలో చెప్పాలంటే నీవు నేనే ఆయన బలం. దేవుని బలం ఏంటి? నీవు నేనే. మాటలు చెప్పాలంటే ఆయన బలవంతుడు. ఆయన బలం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది, మనమే ఆయన బలం. ఒక మాట అర్థం చేసుకో, అసలు నువ్వెవరు, నీ స్థితి ఏంటి, నీ హోదా ఏంటి, నీ పరపతి ఏంటి, నీ యొక్క స్థానం ఏంటి. కానీ దేవుడు నిన్ను ఎలా చేసుకున్నాడు, ఏ స్థానం తీసుకెళ్ళాడు అది గుర్తుపెట్టుకో. ఆయన బలముగా దేవుడిని సిద్ధపరచుకున్నాడు. అర్థమవుతుందండి? మనం ఇప్పుడు ఏమంటాం? నా బలము, నా కోట, నా దేవుడే అంటాం. దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన బలముగా చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళే నా బలం అంతా, ఈ ప్రజలే నా బలం. అసలు నువ్వేంటి, నీ స్థితి ఏంటి అంటాం కదా. పెంట కుప్ప మీద ఉన్న నన్ను లేవనెత్తాడు, పాపంతో చచ్చిపోయిన నన్ను లేవనెత్తాడు. నువ్వు ఆ స్థితిలో ఉండవు, కానీ దేవుడు నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు? ఆయన కుమారుడి యొక్క జీవాన్ని ఇచ్చి ఆయన స్ట్రెంగ్త్, ఆయన బలముగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం ఏదన్నా పొరపాటు బలహీనతలు పడిపోతే ఎవరు బలహీనలు అయినట్టు? దేవుడు ఎప్పుడైనా బలహీనుడు అవుతాడా? నెవర్.
అలాంటి అనుభవంలోకి దేవుడు తీసుకొస్తామేమో కానీ ఎప్పుడు కాడు దేవుడు బలహీనుడు. అసలు ఒకటి గుర్తుపెట్టుకో, మనము పనికి మళ్ళీ చెత్త కొరకు కొట్లాడుకుంటాం, ఇంట్లో అయినా మందిలో అయినా, నిష్ప్రయోజమైన వాటి కొరకు. అసలు నువ్వెవరు అంటే దేవుని బలం. నువ్వు దేవుడే నిన్ను తన బలంగా చేసుకున్నాడు. అంతకంటే ధన్యత ఏం కావాలి నీకు? ఇంకా అంతకంటే గొప్ప స్థానం ఇంకేం కావాలి? అంతకంటే గొప్ప హోదా ఏం కావాలి? నువ్వు అంట కదా, దావీదురాజు అంటాడు, నా బలమా, నా కోట, నా రక్షణ శృంగమా. దావీదురాజు దేవుని బలంగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని బలంగా చేసుకుంటూ వచ్చాడు. మనమే ఆయన బలం. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంది, ఇప్పుడు రాజ్యము, శక్తి, బలమును మన దేవుని వాయను. మనమే ఆయన బలం. మనల్ని తన బలంగా చూసుకుంటున్నాడు. మనల్ని తన బలంగా చేసుకుంటూ వస్తున్నాడు. అర్థం చేసుకో, నువ్వు అల్పమైన వాడివి కాదు, అల్పమైన వాడివి కాదు. ఆయన బలం, నువ్వే ఆయన బలం. నువ్వు బలహీనమైతే ఆయన ఎట్టుంటాడు ఆలోచన చేయి. నిన్ను ఎంత స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు అర్థం చేసుకో. నువ్వెవరివే? కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే అసలు మనం దేవుడు గుర్తు చేసుకోవడానికి కూడా పనికిరానటువంటి వారు. దేవుడు మనల్ని గుర్తు చేసుకోవడానికి కూడా, అసలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా, మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడా అన్న స్థితిలో ఉన్నవారం. కానీ ఇప్పుడు ఏ స్థితికి వచ్చాము? యేసు ప్రభువు వారి యొక్క జీవం మనలోకి రావడం ద్వారా ఆయన బలంగా చేయబడ్డాం. ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడా అన్న ఆలోచనలో ఉన్నాం మనము. ఇప్పుడు ఆయన బలముగా మార్చబడ్డాం. ఇది గుర్తెరిగితే వ్యర్థమైన మాటలు ఆరాధన చేయరు. ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు ఎవరు ఆరాధన చేయరు. ఇది నువ్వు గుర్తెరిగితే, మాట గుర్తెరిగితే చాలు. ఏదో ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయరు. ఆయన చెప్పుకున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధన చేస్తానన్నట్టు చేయరు. ఈ మాట నువ్వు గుర్తెరిగితే చాలు. ప్రియ సహోదర సహోదరి, ఒకప్పుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాని స్థితిలో ఉన్నావు. కానీ ఇప్పుడు చూడగా ఆయన కుమారుడు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటు ఉందారా, ఆ సిలువ చెంతకు వచ్చి ఆ సిలువ రక్తం ద్వారా కనబడిన మనము ఇప్పుడు ఒకప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాని మనము ఇప్పుడు దేవుని బలమై ఉన్నాం. ఏ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఏ స్థానాన్ని తీసుకెళ్ళొచ్చాడు. భూమి ఆకాశములు కలుస్తే ఎప్పుడైనా కలవు. దేవుడు నిన్ను ఎవరికి అందనంత స్థితిలో పెట్టాడు దేవుడు. అది దేవుని గొప్పతనం. ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎవరికి నువ్వు అందనంత స్థితిలో దేవుడు తీసుకెళ్ళాడు. అది దేవుని గొప్పతనం అంటే, అది దేవుని గొప్పతనం. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కూడా పనికిరాని వాడివి. ఈరోజు చూడగా దేవుడే తన బలంగా నిన్ను చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన లోపే. అంటే నువ్వు ఆకాశానికి మించినటువంటి గొప్ప స్థానంలో దేవుడు నిన్ను పెట్టాడు. అది గుర్తెరిగితే ఈ లోక మాలిన్యం మీద మనకు మనసు ఉండదు. ఈ లోకంలో ఉన్న పనికిమాలి చెత్త మీద మనకు మనసు ఉండదు. ఈ లోకంలో ఉన్న పనికిమాలి చెత్త మన జీవితం దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆపేసింది. కానీ దేవుడు మనలో ఉన్న చెత్తను తీసేసి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా యోగ్యత లేని మనల్ని ఆయన బలముగా, ఆయన మహిమైశ్వర్యం మనకిచ్చి ఆయన బలముగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నువ్వు ఆరాధన చేయడానికి ఒక్క పాయింట్ చాలు, ఒక్క మాటే, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను యోగ్యుని కాను, కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ బలంగా నన్ను చేసుకుంటూ వచ్చావు. నేను ఏ పార్టీ వాడిని ప్రభాని ఒక్క చిన్న ఆరాధన చేస్తే చాలు. వాక్యం అంతా 7 పాయింట్ చేయవసరం. ఒక్కటే నువ్వు గుర్తెరిగితే చాలు, నీ జీవితం మొత్తం ప్రభుని ఆరాధించే విషయంలో మహిమకరంగా ఉంటుంది. అక్కడ ఎన్నో మాట ఇది? 6. ఆయన మహిమైశ్వర్యము, మహిమతో కూడిన ఐశ్వర్యం. ఆయన బలముగా, ఆయన మహిమను మనకిచ్చి, ఆయన బలాన్ని మనకిచ్చి మనమే ఆయన బలంగా చేసుకుంటూ వచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుని అంటే దేవుడు బలహీనుడా, దేవుడు చేతకానివాడని కాదండి. మనల్ని అంత బలవంతులుగా ఆయన బలముగా మనం చేసుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 17-18 వచనాలు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు. మనుషుడు ఏ పాటి వాడో అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిల్పనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా, ఎంతకాలము నీవు. చాలు కవుడు ఇక్కడ రాయబడిన మాట, మనుష్యుడు ఏ పాటి వాడు అతను గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా,
ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం 7వదిగా, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుని అయిన యేసు ప్రభువు యొక్క జీవం మనకిచ్చి మనం చేస్తున్నవి 7వదిగా ఏం చేస్తున్నాడు? ఆయనే మనసు మన మీద నిలపడానికి, చూడండి ఏమంటాడు, అతని మీద నీవు మనసు నిలపనేలా. దేవుడు దర్శించి తన మనసును మన మీద నిలిపాడు. ఏం చేశాడండి? క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని ఆయన దర్శించి ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనలో ఆయన కుమారులో ఉన్న జీవాన్ని ఇచ్చి ఇంకేం చేస్తున్నాడు? ఆయన మనసు మన మీద పెట్టాడు. ఏం పెట్టాడండి? ఆయన మనస్సు. చాలామంది ఆరాధన చేస్తారు దేవుని మనసు లేనట్టు, చాలామంది ప్రార్థన చేస్తారు దేవుని మనసు ఉండదు, దేవుని ఆత్మ ఉండదు. అందుకే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారో వీళ్ళు ప్రార్థన అనిపించింది, ఒక్కొక్కరు ఆరాధన చేస్తే ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు అన్నట్టు మనం అర్థం కాని స్థితిలో ఉంటాం. ఇక వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు అట్టాగే చేస్తారు. అట్లాగే ఆరాధన ఉండేది, అట్టాగే ప్రార్థన ఉండేది. ఎందుకు చేస్తాం మనకు అర్థం కాదు. చెప్పే వాక్యం ఒకటి ఉండేది, మనం చేసే ప్రార్థన ఇంకోటి ఉండేది. కానీ వాక్యం అంటుంది, ఏమంటుంది? అతని మీద నీవు మనసు నిలపనేలా. ఒక మనుషుణ్ణి దర్శించి దేవుడు తన కుమారుని యొక్క జీవాన్ని తనలో ఉంచి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ దేవుని మనసు ఏ కుమారుని యొక్క జీవాన్ని అయితే మానవుడికి ఇచ్చాడో ఆ మానవుడి మీద ఉంచుతున్నాడు ఆ కుమారుని యొక్క మనసు. ఈరోజు మన మీద ఏ మనసు ఉంది? మన మనసు మన మీద లేదు, దేవుని మనసు మన మీద ఉంది. ఒకవేళ మన మనసు మన మీద ఉందంటే ఇంకా మనం రక్షించబడిన అనుభవం రాలేదని అర్థం. కాబట్టి 7వ మాట, మన మీద ఆయన మనసు ఉంటుంది, మన మీద తన మనసు ఉంచాడు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానికి చేస్తున్నట్టు. అంటే మన మనసు దేవుని మీద ఆనుకుంటే మనం పూర్ణ శాంతి గలవారికి ఉంటాం, కలవరంలో టెన్షన్ ఉండదు. కానీ మన మనసు ఆయన మీద ఆనుకుంటేనే అలా ఉంటే, ఆయన మనసు మన మీద నిలుపుతుంటే ఇంకెంతలా ఉండేదో చూడండి. నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక. అంతే, మన మనసు ఆయన మీద ఆనుకుంటేనే మనకు నెమ్మది ఉంటుంటే, పూర్ణ శాంతి ఉంటుంటే, ఆయన మనసు మన మీద ఆనుకుంటే ఇంకెలా ఉండేది ఆలోచించు. ఎవడను తీసివేయలేనంత నెమ్మది, ప్రశాంతత, సురక్షితమైన జీవితం ఆయన దగ్గర ఉంది ఆయన మనసుని మీద అనుకుంటే. రక్షించబడిన వారికి చాలామంది జీవితాలు ఏంటంటే దేవుని మనసు లేదు. రక్షించబడిన మారుమూసి పొంది బాప్తిసం పొందంగానే ఆరాధన చేయడానికి వస్తారు, కానీ దేవుని మనసు లేదు. అందుకే చాలామంది ఆరాధన దేవునికి మహిమకరంగా చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆరాధన చేసిన దేవుడు ఇష్టపడ్డు, ఎందుకంటే దేవునికి మహిమకరమైన ఆరాధన మనలో లేదు. చూడండి, మన మనసు దేవుని మీద ఆనుకుంటేనే పూర్ణ శాంతి గలవానికి చేస్తున్నప్పుడు, దేవుడే తన మనసును మన మీద పెట్టినప్పుడు ఇంకంత ఘనమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఆలోచించండి. సో 7వ మాట, దేవుడు తన మనస్సును మన మీద నిలిపాడు. అది వెళ్ళిపోకుండా, అది జారిపోకుండా, అది పోకుండా దేవుడు తన కుమారుని యొక్క సిలువ ద్వారా, ఆ సిలువ కార్యం ద్వారా వచ్చిన జీవం బట్టి మనలో తన మనస్సును మన మీద నిలిపేశాడు. ఈరోజు ఏముంది? దేవుని మనసు మనకుంది, దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని మనసు, దేవుని ఆత్మను కోల్పోయిన వాడు ఎవరు? బైబిల్లో ఒక వ్యక్తిని చెప్పండి. ఎవరైనా ఉండారా? సౌలు మొట్టమొదటి ఆయనే కనపడతాడు, ఇంకెవడు కనపడ్డు. దేవుని ఆత్మను కోల్పోయాడు. తన దురాలోచన బట్టో, దుర్వినియోగాన్ని బట్టో, జీవితాన్ని బట్టో, అసూయను బట్టో, కోపాన్ని బట్టో, విషపు చూపును బట్టో దేవుని ఆత్మను కోల్పోయాడు. మనం కూడా అంతే. విషపు చూపు, అసూయ, ఇంకా సౌలు లాంటి జీవితం మనలో ఉంటే మనలో కూడా దేవుని ఆత్మ మన మీద నిలవదు. దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది? తెలీదా? ఎక్కడికి వెళ్ళింది దేవుని ఆత్మ? దావీదులోకి వెళ్ళింది. ఇంకంతే. మన మీద ఉన్న దేవుని ఆత్మ మనం కాపాడుకోకపోతే మనలో నుంచి పోయి అది వేరే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, మనల్ని దర్శించి మనలో తన మనస్సును నింపాడు, తన మనసును నిలిపాడు. ఆ మనసు ద్వారా, ఆయన మనసు మన మీద నిలపడం ద్వారా నువ్వు ఒక తప్పు చేస్తే నిన్ను పశ్చాత్తాపడేటట్టు చేస్తాను. నువ్వు ఒక పొరపాటు చేస్తే ఎమ్మటే నువ్వు ఇది నేను చేసిన తప్పని ఒప్పుకునేటట్టు చేస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసుకున్నా ఒప్పుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి?
ఆయన మనసు మన మీద లేదేక, మనం విడిచిపెట్టేసాడు ఆయన. మనం ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకునే జీవితం, ఒప్పుకోని జీవితం మనలో లేదంటే ఇక ఆయన మనల్ని వదిలిపెట్టేశాడు. మనం ఒక చిన్న అబద్ధం ఆడినా, చిన్న పొరపాటు చేసినా, చిన్న తప్పు చేసినా మనం పశ్చాత్తపడి దుఃఖంతో బాధతో నేను తప్పు చేశానన్న గిలి నీలో ఉంటుందంటే ఆయన ఆత్మ నీలో ఉందని అర్థం. ఏముంది? ఆయన ఆత్మ లేని వాళ్ళు ఎన్ని తప్పులైనా ఎన్ని పాపాలైనా చేసుకుంటూ వెళ్తారే కాదు కదా, దేవుని ఆత్మ లేదు కదా. కాబట్టి ఈరోజు ఒక తప్పు చేసాం, ఒక మాట అన్నాం, ఒక పొరపాటు చేసాం, ఒక పాపం చేసామంటే లోపల ఒక గలిబిలిగా ఉంటుంది. నువ్వు చేసావు, దాన్ని ఒప్పుకోమని లోపల ప్రేరేపణ వచ్చింది. అది దేవుని మనసు ఉండేవాళ్ళంటే. దేవుని మనసు లేని వాళ్ళకి దెయ్యం పట్టింది కాబట్టి ఏం ఉండదు, ఆ ఒప్పుకోని ఉండదే కా. ఏం ఒప్పుకుంటాం? ఎందుకు ఒప్పుకోవాలా? నేనేం తప్పు చేశానన్న మనసు ఉండేది. దేవుని మనసు కలిగిన వాళ్ళు చిన్న పొరపాటు చేసిన ఇది దేవుని దృష్టిలో పెద్దదైద్దేమో, ఇది దేవుని దృష్టిలో అధికమైనదేమో, ఇప్పుడు నాకు ఇది బహుశా నలుసులాగా ఉండొచ్చు, ఒకరోజు ఇది దూలంలాగా మారిద్దేమో అని ఎమ్మటే సరి చేసుకుంటారు అది. కాబట్టి దేవుని మనసు నిలిపి మన మీద పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన జీవాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు దేవుని మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడో అలా మనల్ని సిద్ధపరిచి దేవుని రాజ్యానికి ఎత్తబడి సంఘముగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించే వారిగా ఉండాలి, ప్రభువుని మనం ఘనపరిచే వారిగా ఉండాలి. ఇక్కడ చూస్తున్న మాట, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవము లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవం మనకిచ్చి ఇంకా ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవం లేని మనకి జీవాన్ని ఇచ్చి ఇంకా మనం చేస్తున్నాం ఏంటి? మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారం, కరువులో ఉన్నప్పుడు సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చాడు. 2 పరిశుద్ధమైన భోజనం మనకి ఆహారాన్ని ఇచ్చాడు. 3 మన మీద ఉన్న నిందలు తొలగించాడు. 4 తాను చెప్పిన మాట నెరవేరుస్తూ వచ్చి మనల్ని వాగ్దాన పుత్రులుగా చేశాడు. 5 ఏ దురాలోచన మనలో లేకుండా మహిమగల సంఘంగా చేశాడు. 6 ఆయన మహిమైశ్వర్యంలో ఆయన ప్రభావంతో కూడిన బలం మనకిచ్చి ఆయన బలముగా మనల్ని చేసుకున్నాడు. 7 ఆయన మనసు మన మీద నిలిపి తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరిచేస్తూ ఆయన మహిమను, ఆయన మనసును మన మీద నిలిపి ఆయన మనసు కలిగిన వారిగా మనల్ని సిద్ధపరిచాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనం క్రీస్తు యేసు యొక్క జీవం లేని వారమే, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం లేని మనల్ని చూసి ఆయన కుమారుడు కలువరిశిలో చనిపోయి తిరిగిలేయటం ద్వారా ఆ కలువరిశిలో కార్యం ద్వారా వచ్చిన జీవం, ఆయన కుమారుడు ద్వారా వచ్చిన జీవాన్ని మనకిచ్చి ఇవ్వటమే కాదు, జీవం లేని మనకి జీవాన్ని ఇచ్చి ఇంకేం చేశాడు అన్నది ఇప్పుడు చూసాం. 7 అంతల అనుభవం. ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు, ఇంకా పరిశుద్ధమైన ఆహారాన్ని భుజించే దాన్ని తెచ్చాడు, ఇంకా నిందను తొలగించాడు, ఇంకా తను శారాకు చెప్పినట్టు వాగ్దాన పుత్రులుగా మనం చేశాడు, ఇంకా ఏ దురాలోచన లేకుండా మహిమగల సంఘముగా చేశాడు, ఇంకా ఆయన ఆయన బలంగా మనం చేసుకున్నాడు ఆయన మహిమనిచ్చి, ఇంకా ఆయన మనసు మన మీద నిలిపి మన పొరపాటు నుండి ఎప్పటికప్పుడు ఒప్పుకొని సరి చేసుకుంటూ మన జీవితము ఒక మంచి అనుభవంలో ఉండేటట్టు ఆయన సిద్ధపరిచాడు. ఆయన మనసు మన మీద ఉంచి ఆయన దర్శించి ఆయన కుమారుడు జీవాన్ని ఇచ్చి ఇవన్నీ మనకిస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? మౌనంగా ఉండొద్దు, ఇష్టం వచ్చిన ఆరాధన చేయొద్దు. ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే ఈడ అందరం ఏమనో వద్దు ఆపండి అని అనలేం. అంటే మళ్ళీ సేవకు నన్నే కావాలని అన్నాడు అంటారు, ఆపలేం. మళ్ళీ ఆ నిందలు మాకెందుకు వెళ్ళేటప్పుడు మొదటి నుంచి ఉండానే ఉంటాయి. ఇక్కడ కొత్త నిందలు మాకు వద్దు. ఇప్పుడు మేమేం చేస్తాం? మీతో పాటు ఆమెనంటాం. నువ్వు చేసిన ఆరాధన దేవునికి ఇష్టం లేదనుకో, ఆ విషయంలో కూడా దేవునికి ఇష్టం లేదు ప్రభు అని ఆమెనన్నట్టే. అర్థమైందండి? దేవుడు ఎట్లా ఆలకిస్తే అట్లా ఆమెనంటాం మేము, అంతే. అక్కడ ఆరాధన పిచ్చి పిచ్చి చేయొద్దు. నువ్వు పుట్టిన కానించి, రక్షించబడిన కానించి, పాపాలు ఒప్పుకున్న రోజులే అవన్నీ వదిలిపెట్టి ఇంకెంతకాలం పాపాలు ఉంటా? పదే గుర్తు చేసుకునేవాడు సాతాను స్వభావం. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు గుర్తుపెట్టుకునేవాడు సాతాను స్వభావం. దాన్ని విడిచిపెట్టే స్వభావం మనకు అవసరం. కాబట్టి మనం ఆరాధన ఘనంగా చేయాలి, వాక్యపు వెలుగులో చేయి. ఒకరోజు వాక్యం విని దాని ప్రకారం, వాక్యం వింటామంటే మనసు పెట్టి వాక్యం విని దాని ప్రకారం ఆరాధన చేయి. ఎంత సంతోషం ఉంటుందో హృదయంలో గుర్తుపెట్టుకో. ఎంత సంతోషం ఉంటుందో చూడు. మనం ఆరాధన చేస్తే మనకు సంతోషం ఉండదు. ఎందుకు? వాక్యాన్ని మనస్ఫూర్తిగా ఇంటేనే కదా. వాక్య వెలుగులో ఆరాధన చేస్తే మన హృదయంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనం ఆరాధన వింటమే కష్టం, ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తాం. ఇంకా సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆరాధన అంటే
మనసు పెట్టి వాక్యం విని, నేను నిన్న కూడా సహోదరి చెబుతూ వచ్చాను, నేను కదా మొన్న ఈ మధ్య ఒక మాట చెబుతా చూడండి. ప్రార్థనకి ఆరాధనకు ఉన్న వ్యత్యాసం చెప్తా చూడండి. ప్రార్థన అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. ఆరాధన అంటే ఏంటంటే దేవుల్లో నువ్వు కలిసిపోవటం. అర్థమవుతుందండి? ప్రార్థన అంటే నువ్వు దేవునితో సహవాసం, ఆరాధన అంటే నువ్వు దేవుల్లో కలిసిపోవటం. బా, చూసారా ప్రార్థన కంటే ఆరాధన ఎంత విలువైందో. ప్రార్థన ఆయనతో సహవాసాన్ని తెలియపరుస్తుంది, ఆరాధన నువ్వు ఆయనలో ఐక్యమై ఉన్నావు అన్నదాన్ని తెలియపరుస్తుంది. ఆయనలో ఐక్యమై ఉన్న ఆరాధనలో పిచ్చి పిచ్చి చేసావనుకో, నువ్వు ఆయనకి ఎరుపుడు ఉండవు అని అర్థం. కాల్చివేయబట్టానికి సిద్ధంగా ఉండవు. నాలో పరికరాన్ని తీగను తీసి పారవేస్తాను, అది ఏమని చేయబడుతుంది? ఓ రోజు కాల్చివేయబడుతుంది. అంటే మనం ఆయనలో ఉండే, ఆయనలో ఐక్యమయ్యే ఉన్న అనుభవం మనం ఆరాధన చేయాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు, వ్యర్థమైన ఆరాధన మనం చేయకోకుండా ఉన్నట్లు దేవుడు మనకు మారు మనసునిచ్చి దేవునికి అనుకూలమైన ఆరాధన, వాక్య వెలుగులో వాక్యానుసారంతో కూడిన ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.